సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు. గత 2 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ధైర్యంగా ఓటర్ల దగ్గరకు వెళ్లి మద్దతు తెలపాలని కోరుతున్నామన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవిత మధు ఎన్నికల ప్రచారంలో నీలం మధు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. మున్సిపాలిటీలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం జరుగుతూ ఉంది. 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురేయడం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత నీలం మధు మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రధానంగా ముఖ్యంగా కాంగ్రెస్లో ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించిన బీఫామ్ను గొడవ ఉంటుంది అనుకుంటే చాలా సఖ్యతగా పూర్తి చేశారు. ప్రచారం ఎలా సాగుతుంది? ఎన్ని వార్డులు, ఎన్ని కౌన్సిలర్ పోటీల్లో స్థానాలు గెలుస్తారు అనుకుంటున్నారు? ముందుగా ప్రజలందరికీ నమస్కారం. పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మున్సిపాలిటీలలో ఉన్న ఓటర్లకు, ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడుతారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మున్సిపాలిటీలో 5 కాంగ్రెస్ జెండా ఇస్తాం. ముఖ్యంగా 80% సీట్లు గెలుస్తామనే అభిప్రాయం కూడా ఉందన్న. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టుంది, కానీ అనేక రాజకీయ అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు అన్నది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి రావడము, పోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఏ లీడర్ ఏ పార్టీలో ఉన్నాడన్న కన్ఫ్యూజ్ ఉన్న నేపథ్యంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు కనబడుతుంది. దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మీరు మొదటి నుంచి కూడా ఈ మొత్తం నియోజకవర్గాన్ని సమన్వయం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలను, ఏ రకమైన అంశాలను ప్రజలకు తీసుకుపోతున్నారు? ఇక్కడ ప్రజలందరూ కూడా గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 ఏళ్లలో మనల్ని పట్టించుకోలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలేరు, 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు అని చెప్పి ప్రజలు చెప్తారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఈ 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్తారు, రేషన్ కార్డు ఇచ్చిరని చెప్తారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు చూస్తుంటే కూడా మా ఇక్కడ మున్సిపాలిటీలలో కూడా ఇండ్లు కడుతుంటే కూడా చెప్తారు, మాకు 5 లక్షలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తుందని చెప్తారు ప్రజలు. అదేవిధంగా ప్రజల దగ్గరకు పోతుంటే ఉచితంగా కరెంటు, ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు అని చెప్తారు. అంటే మా గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్లు చేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ ఉంటే మాకు కావాల్సిన పనులు జరుగుతాయని చెప్పి ప్రజలే చెప్తారు అన్న. ముఖ్యంగా ఏ హామీలు, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలు కాకుండా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న హామీలు వేటి మీద దృష్టి పెట్టబోతున్నారు రేపు? ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కువ అర్బన్ ఏరియా ఉంటుంది, రూరల్ తక్కువ ఉంటుంది. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉండే సుమారుగా చాలా కాలనీలు ఏర్పడినాయి. కాలనీలలో మౌలిక వసతులు ఉన్నాయి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కావాలంటారు, సీసీ రోడ్డు కావాలంటారు, వాటర్ సమస్యలు ఉన్నాయంటారు, లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్, యూత్కు ప్లే గ్రౌండ్స్ కావాలంటారు. అదేవిధంగా శ్మశాన వాటిక, హిందూ, క్రైస్తవ, మైనార్టీ అన్ని వర్గాలకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్తారు. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అభివృద్ధికి కూడా మీరు మొన్ననే చూడవచ్చు, అన్ని మున్సిపాలిటీలకు కూడా 15 కోట్లు కూడా సీఎం గారు ఇచ్చారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీరు స్టార్ట్ చేయండి, తర్వాత ఇంకా ఎన్ని నిధులు కావాలన్నా కూడా మేము ఇస్తామని చెప్పి చెప్తున్నాను. పటాన్చెరులో 3 కాంగ్రెస్ నేతల నుంచి ఇప్పుడు 2 కాంగ్రెస్ నేతలకు మరి మీ ఇద్దరి మధ్యన సఖ్యత ఉందా? ఈ ఎన్నికల్లో కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే సఖ్యతకే మారుపేరన్న. ఇద్దరం కూడా కలిసిమెలిసిగా పనిచేస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఇద్దరం కలిసిమెలిసిగా అందరం కూడా బీఫామ్లు కూడా అందరికీ కార్యకర్తలకు ఇచ్చాం. అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్తాను. ముఖ్యంగా 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పని ఇక్కడున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ అన్నిటి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పని నీలం మధు చెప్తా ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, పటాన్చెరు నుండి.